మనకి ఎంత డబ్బు ఉందని కాదు, మనం చూసిన వెంటనే 10 మంది పలకరిస్తుండ్రా లేదా, మర్యాద ఇస్తుండ్రా లేదా అనేది మనం పెట్టుకోవాలి. ఆ విధంగా మన ప్రవర్తన ఉండాలి అనేది ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు డైరెక్టర్ గారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విక్టరీ వెంకటేష్ గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా విషయాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ సినిమాకి దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, అడ్డాల శ్రీకాంత్ గారు డైరెక్టర్, మిక్కీ జే మేయర్ గారు మ్యూజిక్ డైరెక్టర్. మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు, ప్రకాష్ రాజ్ గారు, కోట శ్రీనివాస గారు, తనికల భరణి గారు, రావు రమేష్ గారు, సమంత గారు అండ్ అంజలి గారు అందరూ కలిసి నటించిండ్రు. ఈ సినిమా ఒక మల్టీ స్టార్ మూవీ అంటే ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటించేదని మల్టీ స్టార్ మూవీ అంటారు. అలా ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటించడము గతంలో కూడా జరిగినాయి. శ్రీకాంత్ గారు, జగపతి బాబు గారు కూడా మనసులో మాట, చూసొద్దాం రండి ఇలా చేసి ఉంటారు. అంతకుముందు ఇప్పుడు చాలా సంవత్సరాల కిందట కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు అలా వాళ్ళు కలిసి నటించిండ్రు. అప్పట్లో అది మల్టీ స్టార్ మూవీస్. కానీ మళ్ళీ పెద్ద హీరోలను కలిపి సినిమా తీసే అంత అవకాశం ఒకసారి రాఘవేంద్రరావు గారు కూడా ట్రై చేసిండ్రు. చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని, చిరంజీవి గారిని, నాగార్జున గారిని, వెంకటేష్ గారిని పెట్టి ఒక సినిమా చేయాలనేసి ఆయన 100వ సినిమాకి. బట్ అది ఎందుకో కుదరలా. అలా అనుకుంటూ చాలా సంవత్సరాలకి 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా అడ్డాల శ్రీకాంత్ గారు స్టార్ట్ చేసిండ్రు. సో ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ తెలుగు ఆడియన్స్కి ఇచ్చిండ్రు. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు నటిస్తున్నారంటే అసలు ఎట్లా వీలవుతుంది, అది కుదురుతుందా లేదా, ఆ లెవెల్లో ఫైట్స్ ఉంటాయేమో, ఆ లెవెల్లో పాటలు ఉంటాయేమో, అన్న లెవెల్లో జనాలు ఊహించుకునిండ్రు. ఒక్కసారి టైటిల్ రివీల్ అయిన ఫ్యామిలీ స్టోరీ అని కన్ఫర్మ్ ఎక్కడ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని ఒక టైటిల్ అనౌన్స్ చేసిండ్రు, సినిమా ఆడియన్స్కి ఇది ఒక ఫ్యామిలీ స్టోరీ అని అర్థమైన కూడా మనకి ఇప్పుడు పెద్ద హీరోలు సినిమాలు వస్తానంటే ఎక్కువగా ఎక్స్పెక్టేషను ఫైట్స్ ఎక్కువగా ఉంటాయి. మహేష్ బాబు గారికి ఈ లెవెల్లో ఫైట్స్ ఉంటాయి, వెంకటేష్ గారికి ఈ లెవెల్లో ఫైట్స్ ఉంటాయి అనేసి ఒక ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ ఉండింది. కానీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్కి అందకుండా అడ్డాల శ్రీకాంత్ గారు, దిల్ రాజు గారు వాళ్ళు అనుకున్నట్టుగా ఒక మంచి కథా స్క్రీన్ ప్లే చేసిండ్రు. ఇది ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ. నెక్స్ట్ ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక మామూలుగా ఉండే నలుగురికి మంచి జరగాలని కోరుకునే ఒక ఫ్యామిలీ, డబ్బు ఉందని గర్వం చూపించే ఒక ఫ్యామిలీ, ఆ రెండు ఫ్యామిలీల మధ్య జరిగే ఒక స్టోరీ అనమాట. ఇటుపక్క రావు రమేష్ గారిది డబ్బు ఉందనే గర్వము, ఇటుపక్క ప్రకాష్ రాజ్ గారిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. మంచి చేయాలి, అందరితో నవ్వుతూ ఉండాలి అనేది ఉంటుంది. రెండు ఫ్యామిలీల మధ్య జరిగే ఒక స్టోరీ, మళ్ళీ అన్నదమ్ముల స్టోరీ. కాకపోతే మనం అనుకున్నంత ఇదిగా సినిమా ఉండదు. స్టోరీ అయితే ఇదే స్టోరీ అని చెప్పినంత స్టోరీ లేదు, దాంట్లో లేదు. అది మ్యాటర్. ఇక్కడ ఏమంటే వెంకటేష్ గారిని ఒక క్యారెక్టర్ పెట్టుకున్నప్పుడు చిన్నోడు క్యారెక్టర్కి ఇంకెవరినన్నా పెట్టుకుంటే కరెక్ట్గా సూట్ అవ్వదు. పోనీ మహేష్ బాబు గారిని చిన్నోడికి పెట్టుకుంటే పెద్దోడు క్యారెక్టర్కి ఇంకెవరినన్నా పెట్టుకుంటే సూట్ అవ్వదు. సో వాళ్ళిద్దరే కరెక్ట్గా సూట్ అయినా అనమాట. అదొకటి ప్లస్ పాయింట్ అయింది. మామూలుగా మనకు తెలుగు సినిమాల్లో ఎక్కువగా పరుసూరు బ్రదర్స్ డైలాగ్స్ రాస్తూ ఉంటారు. కానీ అడ్డాల శ్రీకాంత్ గారు ఎందుకో గణేష్ పాత్ర అనే ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన పెద్ద నటుడు, పెద్ద రైటరు. అంటే కొంతమందికి తెలియదు ఈ కాలం వాళ్ళకి, బట్ ఆ కాలం వాళ్ళకి చాలా మందికి తెలుసు. ఆయన చేత డైలాగులు రాపించింది అనమాట. ఈ జనరేషన్ వాళ్ళకి తెలీదు. గణేష్ పాత్ర అనేసి ఆయన పెద్ద రైటరు. ఆయనకి చెప్పి డైలాగులు రాపించిండు. ఆ డైలాగులు ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అయినాయి అనమాట. ఎక్కడ ఓవర్గా కాకుండా మన ఇంట్లో ఎలా మాట్లాడుకుంటామో అలాగే ఉంటాయి డైలాగులు. ఆ డైలాగులో ప్లస్ పాయింట్ అయింది. అలాగే ఈ సినిమాలో వచ్చేసి కథ విషయానికి వస్తే
రావు గోపాలరావు కొడుకు రావు రమేష్ గారిది ఎక్కువగా కామెడీగా ఉంటుంది అనమాట. ఆయన డైలాగులు సీరియస్గా చెప్తుంటే ఆడియన్స్కి కామెడీగా ఉంటుంది. వాడిని ఎవరికైనా చూపించండిరా, కూర్చోబెట్టి చెప్పండిరా, వదిలేకండ్రా బాబు అలాగా, కూర్చోబెట్టి చెప్పండిరా అనేసి ఒక డైలాగ్ ఉంటుంది. హైలైట్ డైలాగ్ ఇప్పటికి ఫేమస్. ఏమంటే మన జనరల్గా కూడా ఎవరికైనా ఏదన్నా ఒక రకంగా ఉంటే వాళ్ళ విషయంలో మనం అలాగే మాట్లాడతాం. వాడిని కూర్చోబెట్టి చెప్పండిరా, వదిలేకండ్రా బాబు అలాగా, ఎక్కడైనా వాడికి ఎవరికైనా చూపించండిరా అనే డైలాగ్ ఎక్కువ ఫేమస్ అయింది. అలాగే తనికల భారణ గారిది కూడా ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. అంజలి గారి విషయంలో చెప్పే ఒక డైలాగు, బాగున్నా లేకుండా బాగుంటుంది అంతే, సీత కాబట్టి బాగుంటుంది అనే ఆ డైలాగు. ఇంకా మహేష్ బాబు గారికి సమంత గారికి మధ్య వచ్చే బావ మరదల మధ్య జరిగే అల్లరి హైలైట్ అంటే వాళ్ళిద్దరిదే. ఇటుపక్క మహేష్ బాబు గారికి కొంతమంది సమంత గారి ఫ్యామిలీలో అమ్మాయిలు ప్రేమిస్తుంటారు అనమాట. అదొక కామెడీగా ఉంటుంది అనమాట మహేష్ బాబు గారిది. అలాగే మళ్ళీ వెంకటేష్ గారికి అంజలి గారి జోడి, అంజలి గారు మరదలు పెళ్ళి అయిందో లేదో, ప్రేమిస్తుందో లేదో, ఇంట్లో అని పిలుస్తున్నాగానే పరిగెత్తుకుంటూ వస్తుంటుంది అనమాట. అదే హైలైట్. అందరికీ తెలుసు ఒకరోజు పేరు పెట్టి పిలుస్తాడని, కానీ వాళ్ళిద్దరు సీన్లు వచ్చినప్పుడు అంతా మనకి ఏదో ఒక తెలియని సంతోషం, చాలా బాగుంటుంది. అంజలి గారికి వెంకటేష్ గారికి బాగుంటుంది, జోడీను బాగుంటుంది, సీన్లు బాగుంటాయి వాళ్ళిద్దరి మధ్య వచ్చేవి. వెంకటేష్ గారు సీటుకి మటుకు అలిగి వెళ్ళిపోతుంటాడు ఇంట్లో నుంచి, పెళ్లి జరిగేటప్పుడు కానీ ఇంకొక సీన్లలో కానీ వెళ్ళిపోతుంటాడు. మహేష్ బాబు గారు రెస్పాన్సిబిలిటీ ఉంటాడు, అప్పుడే తిట్టుకుంటారు, మళ్ళీ అప్పుడే ఒకటి అయిపోతుంటారు అనమాట. అది అన్నదమ్ముల అనుబంధము. ఒక సీన్ ఉంటుంది, మురళీమోహన్ గారు ఒక రాజకీయ నాయకుడు అనమాట. ఒక గుడికి వచ్చినప్పుడు క్లైమాక్స్లో ఫస్ట్ ఒక సీన్లో వస్తాడు. అక్కడేదో టెన్షన్లో ఉంటే ప్రకాశ్ రాజు గారు నవ్వుతూ మాట్లాడిస్తారు ఆయన్ని. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఫ్రెండ్షిప్ అవుద్ది. కానీ ఆయన్ని కొంచెం కూల్ చేస్తారు అనమాట టెన్షన్లో ఉన్న అతన్ని. తర్వాత ఇంకో సీన్లో వచ్చేసి పల్లకి మోసే ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ వచ్చినప్పుడు ఇటుపక్క రావు రమేష్ గారు ఫ్యామిలీ, ఇటుపక్క ప్రకాశ్ రాజు గారు వాళ్ళ ఫ్యామిలీ. కానీ చుట్టూ అంతమంది ఉన్నా కూడా మురళీమోహన్ గారు ప్రకాశ్ రాజు గారిని ప్రత్యేకంగా పిలుస్తారు, పల్లకి మోయండి అనేసి. పల్లకి మోయమంటే అప్పుడు ప్రకాశ్ రాజు గారు వచ్చి ఒక మాదిరి ఆనంద బాష్పాలన్నమాట, సంతోషంతో ఏడుస్తూ వెంటనే ఆ పల్లకిని మోస్తాడు. రాములు వారి పల్లకి మోయాలంటే ఎంతో అదృష్టం ఉండాలన్నమాట. దాని నుంచి శ్రీకాంత్ గారు చెప్పిన సందేశం సమాజానికి ఏమంటే, మనం ఎక్కడికైనా పోతే మనకి ఎంత డబ్బు ఉందని కాదు, మనం చూసిన వెంటనే 10 మంది పలకరిస్తుండ్రా లేదా, మర్యాద ఇస్తుండ్రా లేదా అనేది మనం పెట్టుకోవాలి, ఆ విధంగా మన ప్రవర్తన ఉండాలి అనేది ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు డైరెక్టర్ గారు. ఇటుపక్క రావు రమేష్ గారి ఫ్యామిలీ ఉంటుంది, డబ్బున్న ఫ్యామిలీ. ఆయన కూడా వాళ్ళని ఎవరిని కూడా పిలవరు. కానీ మురళీమోహన్ అంత పెద్ద రాజకీయ నాయకుడు అయిన కూడా మిడిల్ క్లాస్ పర్సన్ అయినా ప్రకాశ్ రాజు గారిని పిలుస్తారు. అది దాని నుంచి మనకు తెలుసుకోవాల్సింది ఏమంటే, మెసేజ్ ఇచ్చిండు, దాన్ని అర్థం చేసుకోవాలి సినిమా చూసిన తర్వాత. అంతే, మనకు డబ్బు ముఖ్యం కాదు, 10 మందిలో మనం ప్రవర్తన చూసి మర్యాద ఇవ్వాలా అనేది ఒక మెసేజ్ అనమాట. అది ఒక మంచి సీన్. దీంట్లో క్లైమాక్స్ సాదా సీదాగా ముగించకుండా ఒక హై ఫైట్ కాకుండా అది బాగా సెట్ చేసిండు. ఫైట్ పెడితే కమర్షియల్ అయిపోద్ది. కమర్షియల్ ఆయన ఫ్యామిలీ స్టోరీ తీసుకోవాలనుకున్నాడు కానీ కమర్షియల్ మూవీగా తీసుకోవాలనుకోలేదు. అందుకోసం అక్కడ అన్నవరంలో ట్రాన్స్ఫార్మర్ది పెట్టి, అన్నవరం పోయినప్పుడు ట్రాన్స్ఫార్మర్ది షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు అక్కడ ఎవరంతటి వాళ్ళు స్వార్థంగానే ఆలోచిస్తూ వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకునేదాన్ని చూస్తుంటారు తప్ప ఇంకొకరు ప్రాణాలు కాపాడేదాన్ని ట్రై చేయడం లేదు. అప్పుడు మహేష్ బాబు గారు వెళ్ళి అట్లా షార్ట్ సర్క్యూట్ని ఆపేసి అక్కడున్న అందరు ప్రాణాలు కాపాడుతారు. అప్పుడు రావు రమేష్ గారికి కూడా కొంచెము ఒక మనసు చేంజ్ అయిపోద్ది అనమాట. వీళ్ళ ఫ్యామిలీ ఇలాంటి ఫ్యామిలీ, చాలా మంచి ఫ్యామిలీ, వీళ్ళు డబ్బు లేని వాళ్ళు అయినా కూడా, వీళ్ళు మిడిల్ క్లాస్ అయినా కూడా వీళ్ళకి మంచి బుద్ధి మంచి మనసు ఉంది, వీళ్ళ మాదిరి ఉండాలా అనేసి రావు రమేష్ గారు ఆలోచిస్తారు అనమాట. అదే
శ్రీకాంత్ గారు ఈ సినిమా నుంచి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చిండ్రు. సో మిక్కీ జయమయ్య గారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అంటే నాకు కూడా కొంచెం ఆలోచించిన, ఇద్దరిని పెద్ద హీరోని పెడతా మణిశర్మ గారిని కదా పెట్టుకోవాలా, లేదా డిఎస్పీని కదా మిక్కీ జయమయ్య గారిని ఎట్లా పెట్టిండ్రు అని అనుకున్నా. బట్ సినిమా చూసిన తర్వాత అంటే నేను సినిమా కంటే కూడా ముందే ఆడే ఫంక్షన్లో ప్రకాశ్ రాజ్ గారు చెప్పిండ్రు మిక్కీ జయమయ్య గారిని బాగా పొగిడిండ్రు అనమాట, మంచి సాంగ్స్ ఇచ్చిండ్రు అనేసి. చాలా కలర్ఫుల్గా ఉంటాయి సాంగ్లు. అడుగులు ఉంటాడు కానీ, వాన చినుకులు కానీ, మళ్ళీ ఆ పెళ్లి పందిర్లో జరిగే సాంగ్ కానీ అన్ని కలర్ఫుల్గా ఉంటాయి. మళ్ళీ ఫస్ట్లో వాళ్ళిద్దరికి సాంగ్ కాకుండా ఏం చేద్దాం మనకుంటే మాత్రం ఏం పొడి చేస్తామని ఉంటుంది కదా, డీసెంట్గా ఉంటుంది సాంగ్. ఆయన కూడా చాలా మెచ్చుకోవాల్సిన విషయం, ప్రతి సాంగ్ బాగుంటుంది. అదే ఈ సినిమాలో అంజలి గారి క్యారెక్టర్ గురించి కూడా కొంచెం గొప్పగా చెప్పుకోవాలా. ఎందుకంటే అల్లరి చేసే ఒక క్యారెక్టర్లో కొన్ని సినిమాలో సౌందర్య గారు చేసిండ్రు, సౌందర్య గారి తర్వాత స్నేహ గారు తర్వాత అంజలి గారు వాళ్ళని గుర్తు చేసింది మళ్ళీ. అంటే మళ్ళీ వెంకటేష్ గారికి ఒక సౌందర్య గారు జోడీగా ఇచ్చుంటే ఎంత బాగుంటుందో అలాంటి ఒక క్యారెక్టర్ ఆమె చేసింది. ఆమె క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్, ఆమె కూడా యాక్టింగ్ బాగా చేసింది. నిజంగా మన ఇంట్లో కూడా ఇలాంటి ఆడపిల్లలు ఉంటే ఎంత బాగుంటుంది అనే తట్టుగా అంజలి గారి క్యారెక్టర్ ఉంటుంది తెలుసా దీంట్లో. అదే